హలో అండి. మా ఉడిపి ట్రిప్‌లో మేము డే 1 ఎలా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఎక్కడ స్టే చేశాము అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు ఉడిపి విజిట్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా ఇది యూజ్‌ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. ముందుగా అయితే బెంగుళూరు నుంచి 2కి స్టార్ట్ అయ్యాము. ఉడిపి రీచ్ అయ్యేసరికి నైట్ 12:30, 1 అయిపోయిందనమాట. సో ఇక్కడైతే మేము సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాము. ఇది 1 బీహెచ్‌కే అనమాట. సో మనకి ఫ్యామిలీతో కానీ లేకుంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే మనకి ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు. యూజువల్లీ మనం హోటల్స్‌లో స్టే చేస్తూ ఉంటాము. అక్కడ మనకి పే చూసుకుంటే చాలా ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బట్ వెరీ కంఫర్ట్ అనమాట. మనకి మన ఇల్లు ఎలా ఉంటుందో సో అలానే కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చనమాట. సో అండ్ మనము కిచెన్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కొన్ని మనకి ఐటమ్స్ అయితే ఇస్తారు. మనకు కావాల్సినవి మనం వండుకొని తినొచ్చనమాట. సో ఇక్కడైతే మినీ ఫ్రిడ్జ్, సో ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే కొద్దిగా ప్లేట్స్, అలాగే గ్లాసెస్, కాఫీ పౌడర్, అలాగే షుగర్ కూడా ఇచ్చారు. టీ పౌడర్ కూడా ఇచ్చారనమాట. అండ్ కొన్ని మనకి వెజల్స్ అనేటివి ఇచ్చారు. మనం ఏమన్నా కావాలంటే దోస కానీ లేకుంటే ఇంకా రైస్ ఐటమ్స్ ఏమైనా మనం వండుకోవచ్చు. యూజువల్‌గా మనం ట్రిప్‌కి వెళ్ళామంటే మనకు అంత టైం ఉండదనమాట వండుకోవడానికి. బట్ పాలు ఇలా అయితే టీ, కాఫీస్‌కి ఇలా అయితే భయం లేదు. బయట ఎక్కడ తాగే పని లేకుండా మనమైతే రూమ్ నుంచి బయలుదేరేటప్పుడు తాగి వెళ్ళొచ్చనమాట హ్యాపీగా. సో మనకి ఇంట్లో ఎలా కంఫర్ట్ ఉంటుందో అలానే ఉండొచ్చనమాట. సో ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మీకు కిచెన్ చూపించాను కదా! హాలు, కిచెను అండ్ డైనింగ్ కూడా చూపించాను. ఇక్కడైతే వాష్‌రూమ్ అనమాట. వాష్‌రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే మన హోటల్స్‌లో స్టే చేసేటప్పుడు సింగిల్ రూమ్ మాత్రమే ఉంటుంది. అది ఎంత పెద్దదైనా అంత కంఫర్ట్ ఉండదనమాట. అదే రూమ్‌లో ఉండి మనకి కొద్దిగా సఫికేటింగ్‌గా ఉంటుంది. బట్ ఇలా సర్వీస్ అపార్ట్మెంట్స్ అనుకోండి, మనకి యాజ్ యూజువల్ మనకి బెడ్‌రూమ్స్ కానీ లేకుంటే హాల్ కానీ కిచెన్ కానీ ఇలా సెపరేట్ బాల్కనీస్ ఇలా ఉంటాయి కాబట్టి మనకి హ్యాపీగా స్టే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి మన లగేజ్ అంతా కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మేము స్టే చేసిన సర్వీస్ అపార్ట్మెంట్ పే అయితే ఎంతో అని కూడా చెప్తానన్నమాట ఇక్కడ. అండ్ వీడియో అయితే చూస్తూ ఉండండి. నాకైతే ఉడిపికి వెళ్ళినప్పుడు ఇలా వీధులు తిరగడం అయితే చాలా ఇష్టము. ఆ వీధులు అంతే చాలా బాగుంటాయి అన్నమాట. ఎంత గ్రీనరీ, అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటారో అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా వేరేలాగానే అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే మేము ఇప్పుడు డే 2లో మేము శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా సర్వీస్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి శ్రీకృష్ణ టెంపుల్కి వచ్చి ఒక 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ అనమాట. సో నియర్ బై కూడా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే కొంచెం ఇలా విశాలంగా ఉండాలని చెప్పి కొంచెం దూరంగానే తీసుకున్నాము. సో ఫైనల్గా ఇలా రీచ్ అయిపోయి పార్క్ చేసేసుకుని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్కి చాలా మంచి హిస్టరీ ఉందన్నమాట. సో ఇక్కడ దేవుడిని అయితే చాలా బాగా దర్శించుకోవచ్చు. కాకపోతే ఒకటే అనమాట, ఉడిపిలో మనం ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే మొత్తము దేవుని దగ్గర గేట్స్ అయితే పెట్టేశారనమాట. సో మనం కొంచెం టైం కేటాయించుకొని దిక్కులు చూడకుండా దేవుణ్ణే చూడాలి. లేకుంటే అసలు దేవుణ్ణి చూసినట్టు కూడా అనిపించదు. వాళ్ళు టకటక మనల్ని తోసేస్తారనమాట. సో కాబట్టి గేట్స్ చిన్నవిగా ఉంటాయి. అంత బాగా మనకి కనిపించదనమాట. సో నిదానంగా సైడ్లో వెళ్ళి చూసుకుంటే మాత్రము దేవుణ్ణి బాగా దర్శించుకోవచ్చు. అండ్ ఫైనల్గా గుడి అయితే చాలా పెద్దది. ఇలా సైడ్స్లో మాత్రం మనకి బ్రాస్ ఐటమ్స్ కానీ లేకుంటే బ్రాంజ్ ఐటమ్స్ కానీ కాపర్ ఐటమ్స్ కానీ ఇక్కడ మనకి మంచివి దొరుకుతాయి అన్నమాట. అండ్ మనం అవుట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ కొంచెము ప్రైస్ అనేది తక్కువగానే ఉంటాయి. సో అలానే నేను రిటర్న్లో చాలానే తీసుకుని వచ్చుకున్నాను అనమాట దేవుడి వస్తువులు. అండ్ ఇక్కడ ఫైనల్గా ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. మా వాడికి ఎలిఫెంట్స్ అంటే ఇష్టము. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇవే నేను చెప్పిన షాప్స్. ఇంకా ఫైనల్గా టెంపుల్లో కూడా ఎంటర్ అయిపోతున్నాం అనమాట. టెంపుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకు కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే మీ అందరికీ కూడా నాతో పాటు దర్శనం చేపించాలని చెప్పి ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ వీళ్ళని అడిగి మరీ వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళని అడిగాను అనమాట వీడియో అలో ఉందా అని చెప్పేసి. వీళ్ళైతే అలో ఉంది అని చెప్పారు. సో ఫైనల్గా నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తూ దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నేను దేవుని దర్శించుకుంటూ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉంటే పూజారి అయితే అసలు వీడియో అలో లేదు, ఫస్ట్ వీడియో అయితే ఆఫ్ చేసేసేయండి అని చెప్పి కొంచెం అరిచారనమాట. సో దానికోసం అని చెప్పి నేను వీడియో అయితే తీసుకోలేదు. ఇలా టెంపుల్లో అన్ని సైడ్స్ నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఎక్సెప్ట్ దేవుడి దగ్గర. సో ఇలా బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట.
సో నాకు ఇక్కడ శివుడు అలాగే ఇంకొన్ని ఐటమ్స్ అయితే నచ్చాయన్నమాట. అవన్నీ నేను తీసుకున్నాను. అవి నేను షార్ట్లో అయితే మీకు చూపిస్తాను. ఇంకా టెంపుల్ గురించి చూడాలనిపిస్తే లైవ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూడండి. మేము స్టే చేసిన సర్వీస్ అపార్ట్మెంట్కి అయితే మేము 1 BHKకి 27 అయితే పే చేసాము.